సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈ రోజు వీడియోలో నాక్‌నీకి సంబంధించి ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ స్ట్రెచింగ్స్ చేయాలి, సో ప్రతీది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో అది మీరు కరెక్ట్‌గా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. సో దానికంటే ముందుగా మీరు మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒకసారి పిక్ అయితే చూడండి. సో ఇప్పుడు మీరు లైవ్లో కూడా చూడొచ్చు నేను ఎలా రికవరీ చేసుకున్నానో. సో ఈ ఎక్సర్సైజ్, ఈ స్ట్రెచ్చింగ్స్ మీరు డైలీ 30 days ఆపకుండా ఖచ్చితంగా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు ఎలా చేయాలంటే, సో చూడండి, మీ రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి జస్ట్ స్లోగా ఇలా 1 2 సో 20 చేసుకోండి. 3 4 5 6 7 8 9 10. సో నేనైతే 10 చేశాను. మీరు సో సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి. సో మీరు 2 legs కొంచెం ఇలా వైడ్ పెట్టి సో జస్ట్ ఇలా 1 2 3 4 5. సో నేనైతే 10 చేస్తున్నాను. మీరు ఇలా 20 అయితే చేసుకోండి. సో ఒకసారి మీరు సైడ్ నుంచి కూడా చూడండి ఎలా అంటే. సో థర్డ్ వన్ మీరు ఒక స్ట్రెచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, సో ఇలా పడుకున్నప్పుడు ఈ లెగ్ ఉంటుంది కదా, సో ఒక లెగ్ అనేది ఇలా నీ పైన పెట్టుకొని సో 2 చేతులతోటి ఇలా స్ట్రెచ్ చేసి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో సేమ్ అలాగే ఆపోజిట్ లెగ్ అనమాట. సో అది కూడా సేమ్ ఇలా 2 చేతులతో పుష్ చేసి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ బోన్ అనేది ఉంటుంది కదా, సో ఈ బోన్ అనేది సో అవుట్వర్డ్ అవుతుందన్నమాట. సో ఇలా అవుట్వర్డ్ అవ్వడం వల్ల మీకు నాక్‌నీ క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫోర్త్ వన్ ఏంటంటే మీ 2 కాళ్ళు ఇలా దగ్గర పెట్టి మీ ఎల్బోస్ ఉన్నాయి కదా, సో దాంతో మీ నీస్ని కిందకి ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో మీరు ఇలాగా 2 సెట్స్ అయితే చేసుకోండి. సో మీరు ఇలా చేయడం వల్ల మీ గ్రోయిన్ మీద మంచి లోడ్ అయితే పడి అది మజిల్ వైడ్ అయ్యి మీకు నాక్‌నీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఫిఫ్త్ వన్ అనమాట. ఫిఫ్త్ వన్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి. సో చూడండి, ఇలా బెండ్ అయ్యారా, సో ఇలా బెండ్ అయ్యి 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని సో ఇలా 1 2 3 కౌంట్ చేసుకోండి మీరు కూడా. 4 5 6 7 8 9 10. సో 10 అయిపోయిన తర్వాత చేంజ్ చేయండి, పొజిషన్ చేంజ్ చేయండి. ఈచ్ లెగ్ కూడా 2 లెగ్లు కూడా మీరు చేయాలి కదా. పొజిషన్ చేంజ్ చేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేశారో సేమ్ అలానే 10. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 ఓకే 10. సో ఇలా 10 అయిన వెంటనే మీకు మంచి ప్రెజర్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట. సో దానివల్ల కూడా మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది. సో సిక్స్త్ వన్ అనమాట. సిక్స్త్ వన్ ఎలాగంటే, సో చూడండి, మీ లెగ్స్ 2 కూడా ఇలా సుమో స్క్వేర్ ఉంటుంది కదా, సో ఆ సుమో స్క్వేర్ లాగా పెట్టుకోండి. సో అలా పెట్టి 2 చేతులు ఇలా పెట్టుకొని సో మీరు ఇలా కూడా 10 చేయాల్సి ఉంటుంది. 2 3 4 5 6 7 8 9 10. సో మీరు ఇది 20 అని చేసుకోండి. ఒక 2-3 సెట్స్ అయితే చేసుకోండి.
సో 7th వన్ అనమాట. సో 7th వన్ ఏంటంటే జస్ట్ చూడండి మళ్ళీ సేమ్ సుమో స్క్వేర్లో పెట్టండి. సో సుమో స్క్వేర్లో పెట్టి ఒక 10 అయితే తీసుకోండి జస్ట్ ఇలా వైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది మీరైతే 20 తీసుకోండి. సో మంచి యూజ్ అయితే ఉంటుంది. సో మీరు ఇలా చేయడం వల్ల కూడా. సో 8th వన్ అనమాట. సో 8th వన్ ఏంటంటే జస్ట్ చూడండి మీ లెగ్స్ అనేది ఇలా స్ట్రెచ్ చేయండి. సో ఈ లెగ్ కూడా ఇలా సేమ్ స్ట్రెచ్ చేసి మీ నీస్ అనేవి కిందకి ప్రెస్ చేయండి. సో ఇలా కిందకి ప్రెస్ చేసి ఇలా ఉండండి అనమాట. సో కొంచెం హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా చేయడం వల్ల కూడా మీకు నీస్ అనేది వైడ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల కూడా మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో 9th వన్ అనమాట. సో 9th వన్ ఏంటంటే జస్ట్ చూడండి. సో ఇలా నీల్ డౌన్ చేసి ఒక లెగ్ సో ఇలా వైడ్ పెట్టాలన్నమాట. సో ఇలా వైడ్ పెట్టి జస్ట్ స్ట్రెచ్ చేయండి. సో ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి. కౌంట్ చేయండి. ఒక 10 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్యాక్. సో బ్యాక్ వచ్చి సో మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు మీరు లెగ్ అనేది చేంజ్ చేయండి. సో సేమ్ ఇలాగే పెట్టి సో ఈ లెగ్ అనేది ఇటు పెట్టండి. సో సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మళ్ళీ రికవరీ ఇచ్చి సో మళ్ళీ స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది చేయడం వల్ల కూడా మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది. సో 10th వన్ అనమాట. సో 10th వన్ ఏంటంటే సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్. సో మీకు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నమాట. సో అదేంటంటే సో మీ ఫీట్ ఉంటుంది కదా. సో కొంతమందికి ఏంటంటే ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. సో ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సో వాళ్ళ ఫీట్ ఇలా ఉందనుకోండి గ్రౌండ్కి ఇలా టచ్ అవుతుంది అనమాట. సో ఇలా టచ్ అయినప్పుడు మన మజిల్ ఉంటుంది కదా. సో ఈ హిప్ మజిల్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో ఈ క్లోజ్ అవి ఈ నీస్ అనేవి టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అలా కూడా నాక్ నీస్ అయితే వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీరు కంప్లీట్గా 30 days కంప్లీట్గా చేసినట్టయితే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో దానికి ఎగ్జాంపుల్ నేనే. సో మరి చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. నాకు నాక్ని అనేది నేను క్యూర్ అయితే చేసుకున్నాను. సో మీకు కూడా ఖచ్చితంగా క్యూర్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.